రక్షణ మాధుర్యము, రక్షణ మాధుర్యము, రక్షణ వెల్కమ్ టు రక్షణ మాధుర్యం. దేవుని వాక్యాన్ని చూద్దాం. బుక్ ఆఫ్ ప్రొవెర్బ్స్ 17:17. సామెతలు 17:17. A true friend loves at all times. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును, అట్టివాడు దుర్దశలో సహోదరుడుగా ఉంటాడు. A true friend loves at all times. క్రీస్తు పూర్వం 931లో సుమారుగా ఈ సామెతలు సొలొమోను రాసి ఉండొచ్చు. 40 years పరిపాలన అనగా క్రీస్తు పూర్వం 970 నుండి 930 వరకు ఈయన పరిపాలించాడు సొలొమోను. మూల భాష బైబిల్స్ అనగా హీబ్రూ తర్వాత గ్రీకు లాంగ్వేజ్ బైబిల్స్లో ప్రొవెర్బ్స్ ఆఫ్ సాల్మన్ అని ఉంటుంది, సొలొమోను సామెతలు అని ఉంటుంది ఈ పుస్తకం పేరు. బట్ లాటిన్ తర్వాత ఇంగ్లీష్ ఇలా భాషలోకి తర్జుమా చేసేటప్పుడు సామెతలు అని పెట్టారు అంతే, క్లుప్తంగా. ఇంతకీ ఏం తెలియజేస్తుంది? మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఎలా జీవించాలో ఈ సామెతల పుస్తకం నేర్పిస్తుంది. తల్లిదండ్రుల పట్ల ఎలా మెలగాలో, పిల్లల పట్ల ఎలా జీవించాలో, యవ్వన సమస్యలు ఎలా జయించాలో, సంపూర్ణ జ్ఞానం కలిగి జీవించాలంటే ఎలా, ఇటువంటి విషయాలన్నింటినీ సామెతల గ్రంథం మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు అధికారులతో ఎలా మనం వ్యవహరించాలి, నాయకులతో ఎలా ఉండాలి, నాయకులు అసలు ఎలా ఉండాలి, వీటన్నిటి విషయాలు ఈ గ్రంథం నేర్పిస్తుంది. మనం చదువుకున్న వచనం 17:17 మనం పరిశీలన చేస్తే, నిజమైన స్నేహితుడు విడిచిపెట్టకుండా ప్రేమిస్తాడు. ఈ మాట ఎవరికి ఆపాదించగలం? ఏ వ్యక్తికి ఈ ఒక వచనాన్ని మనము ఆపాదించగలుగుతాం? ఆలోచించండి. హూ ఈజ్ యువర్ ట్రూ ఫ్రెండ్ అని అడిగితే మీరేం సమాధానం చెప్తారు? మీ ఇష్టం వచ్చిన పేరు చెప్పవచ్చు, మీకు ఆ రైట్ ఉంది, నేను దాన్ని అబ్జెక్ట్ చేయలేను, ఇట్స్ ఓకే. అయితే నిజమైన స్నేహితుడు అంటే ఎవరు అని తెలుసుకున్నాక నీ నిర్ణయం కరెక్టో కాదో మీకే తెలుస్తుంది. టుడే టాపిక్ ఆఫ్ ద మెసేజ్, ట్రూ ఫ్రెండ్, నిజ స్నేహితుడు, నిజమైన స్నేహితుడు, ట్రూ ఫ్రెండ్. అక్కడ చెప్తున్నాడు విడువక ప్రేమిస్తాడు. ఇక్కడ మనం పరిశీలన చేస్తే ఎవరితో స్నేహం చేయాలో ఇంతవరకు నిర్ణయించుకోలేదు కొందరు. అదే బ్యాడ్, అవునా కదా? ఏంటి నీకు ఫ్రెండ్స్ లేరా అనేవాళ్ళు కూడా ఉంటారు. అంటే ఫ్రెండ్స్ లేనంత మాత్రాన విచిత్రంగా చూడమని కాదు అక్కడ దాని అర్థం. ఎవరు నీ నిజమైనటువంటి స్నేహితుడు? పతితమైన లోకంలో, భ్రష్టమైనటువంటి లోకంలో ఎవరితో స్నేహం చేయాలి? జేమ్స్ 4:4 ఈ విధంగా తెలియజేస్తుంది. యాకోబు 4:4. ఈ లోక స్నేహం దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. మీరు ఎరుగరా అంటే అర్థం మీకు అంతకుముందే తెలియదా, ఎన్నిసార్లు చెప్పాలి అని అర్థం అన్నమాట. ఈ లోక స్నేహం దేవునితో వైరం అంటే, నువ్వు లోక స్నేహాన్ని కోరుతున్నావు అంటే శత్రువైన అపవాది చెయ్యిలో చెయ్యేసి శత్రువుతో కలిసి దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావు అని అర్థం. అర్థమైందండి విషయమే? లోక స్నేహం అంటే సాతానుడితో కలిసి దేవునిపై తిరుగుబాటు చేయటం, అపవాదితో చేతులు కలిపి దేవుని మీద విరోధంగా పోట్లాడటం. ఇది మీరు ఎరుగరా? ఈ లోక స్నేహం తాత్కాలిక ఆనందాన్ని ఇస్తుంది, టెంపరీగా. అర్థమైందండి? ఆ తర్వాత చూస్తే దుఃఖమే మిగిలిస్తుంది. ఈ లోక స్నేహం, లోకస్తులు అంటే నేను మనుషుల్ని అవాయిడ్ చేయమని చెప్పట్లేదు, అసలు మనుషులతో మాట్లాడొద్దని నేను చెప్పట్లేదు, అసహించుకోమని నేను బోధించట్లేదు మీకు.
మనుషుల్ని విష్ చేయాలి, పలకరించాలి, ప్రేమతో మాట్లాడాలి. అలా చేయకపోతే వారిని ఎప్పుడు రక్షిస్తాం మనం? వారి జీవితంలో మారు మనసు అనుభవంలోనికి ఎప్పుడు వారిని నడిపించగలుగుతాము? ఈ లోక అధికారి ఒకడున్నాడు, లోకాధికారి, లోకాన్ని పరిపాలిస్తున్నాడు, ప్రపంచాన్నంతా కూడా నాదే అంటున్నాడు సాతానుడు. ఈ లోక స్నేహం, ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ డీడ్ అంటారు కదా. అవసరానికి ఉపయోగపడాలా వద్దండి స్నేహితుడు? ఎవరు నిజమైన స్నేహితుడు? షీ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటారు. అంటే ఏంటి? అంటే బెస్ట్ తర్వాత పదం లేదు కాబట్టి దాన్ని అంతసేపు స్ట్రెస్ చేయాల్సి వచ్చింది అనమాట. బెస్ట్ ఫ్రెండ్, గుడ్, బెటర్ ఈజీగా పలుకుతారు. బెస్ట్ ఇప్పుడు దానికి ఎమోజీలు వచ్చేసినాయి కాబట్టి ఇలా అంటారు. సూపర్, నైస్ అంటే అల్టిమేట్ అని చెప్పడానికి. నాకెవరన్నా ఉన్నారు అంటే వీరే అని చెప్తాను. అలా ఎవరిని పరిచయం చేస్తావు నీవు? ఎవరు పడితే వారు నిజ స్నేహితులు అయిపోతారా? హూ ఈజ్ యువర్ ట్రూ ఫ్రెండ్? దయచేసి ఎవరికి కూడా మా బెస్ట్ ఫ్రెండ్, మా బెస్ట్ ఫ్రెండ్ అని పరిచయం చేయొద్దు. రేపు ఎలా ఉంటాయో పరిస్థితులు నీకు తెలియదు. ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్, హీ ఈజ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్. నా మట్టుకు నేను చెప్తున్నాను, మీ మట్టుకు మీకు ఎవరి గురించి చెప్పి మీకు రైట్ మీకు ఉంది, నేను ముందే చెప్పాను నీకు. అయితే నిజ స్నేహితుడు అంటే ఎవరిని నిజ స్నేహితుడని మనం నిర్ధారించుకోవటానికి కొన్ని లక్షణాలు తెలుస్తాయి కదా. తెలుస్తాయో తెలియదు? అనేక మంది చెప్పినట్లుగా నేను చెప్తాను, మీ ఫ్రెండ్ ఎవరో చెప్తే నీ క్యారెక్టర్ ఏంటో చెప్పగలం. నీ ఫ్రెండ్ పేరు, నీ ఫ్రెండ్స్ కొంతమంది ఉంటారు కదా, వారిలో ఒక పేరు చెప్పుకొని అంటే అప్పుడు చెప్తే నీ క్యారెక్టర్ చెప్పొచ్చట. నువ్వేం చేస్తున్నావు నేను అడగక్కర్లేదు. బట్ నిజ స్నేహితుని యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి? సంవత్సరాల తరబడి నీ వెనకాల తిరిగినంత మాత్రాన వారు ట్రూ ఫ్రెండ్స్ అవుతారా? ఏమండి? కాదు. ఉదయం కూడా చెప్పాను, ఒకరోడు ఈవినింగ్ టైం నేను అమ్మగారు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం. బైక్ మీద వచ్చాడు ఒకరోడు. అతని వెనకాల ఇంకొక లేడీ ఉన్నారు. తెలిసిన అతనే, నాకు తెలిసిన యవనస్తుడు అంటే మీకు అర్థమై ఉంటుంది. అది వచ్చాడు. సార్ ప్రేయర్ చేయండి సార్ అన్నాడు. ఓకే అమ్మా తప్పకుండా. హూ ఈజ్ షీ అన్నా. షీ ఈజ్ మై ఫ్రెండ్ సార్. షీ ఈజ్ మై ఫ్రెండ్ సార్ అన్నాడు. ఎలాంటి ఫ్రెండ్ అనుకోవాలి నేను కించపరచాలని కాదు ఉద్దేశం. బట్ హూ ఈజ్ యువర్ ట్రూ ఫ్రెండ్? నిజ స్నేహితుడిని ఎలా మనం నిర్ధారించుకోగలుగుతాం? We have 6 qualities. First of all, come to book of Psalms 103 verse 3. 103వ కీర్తన 3వ వచనం. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఏమండి? క్షమించలేనివాడు స్నేహితుడే కాడు. సో క్షమించేవాడు స్నేహితుడు అంటే మరి నిజ స్నేహితుడు ఎవరండి? దోషములను క్షమించువాడు నిజ స్నేహితుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్, హూ ఈజ్ యువర్ ట్రూ ఫ్రెండ్ అంటే హూ ఫర్గివ్స్ యూ. హూ ఫర్గివ్స్ యూ. క్షమాపణ ఉండాలి ఆ స్నేహితుడు. క్షమించేవాడు స్నేహితుడు, దోషములు క్షమించేవాడు నిజమైన స్నేహితుడు. దోషములు క్షమించేటువంటి అధికారం ఏ మనిషికి లేదు. ఒకవేళ ఎవరైనా సారీ అన్నావు అనుకో, నేను ఎప్పుడో క్షమించేశాను, నువ్వు ఇంకా గుర్తుపెట్టుకుంటున్నావేమో, నేను ఎప్పుడో మర్చిపోయాను. యాక్సెప్టెడ్ యువర్ అపాలజీ. ఎప్పుడో, ఇప్పుడేంటి, ఇంకిప్పుడు నువ్వు సారీ, నేను మనసులో పెట్టుకోలా అంటాడు. కానీ ఏ వ్యక్తి అయినా మనసులో పెట్టుకుంటాడట. మనసులో పెట్టుకుని అదును కోసం చూస్తాడు, అవకాశం చూసి దీనికి ఎన్కౌంటర్కి ఉండాలి కదా, మరి కౌంటర్కి ఎన్కౌంటర్ ఇవ్వటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. అది మానవ నైజం అని చెప్తూ ఉంటారు. అర్థమైన విషయమే. ప్రభువు నీ దోషములన్నిటినీ క్షమించేవాడు, కక్ష కట్టేవాడు కాడు.
ఎవరు నిన్ను క్షమించే హృదయం ఉందో వారు నిజ స్నేహితులు అవుతారు. హూ ఫర్గివ్స్ యూ. క్షమాపణ ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. ఒకడు నన్ను క్షమించేదేంటి, ఆ క్షమిస్తేనా నేను ఆల్వేస్ కరెక్ట్, నేను ఎప్పుడు సరిగ్గా ఉంటాను, వాడు ఏమనుకుంటే నాకెందుకు అన్నావు అనుకో, అక్కడికి సరిపోద్దేమో. కానీ దేవుని క్షమాపణ కానీ మనకు లేకపోతే ఎన్నున్నా ప్రయోజనం లేదు. బికాజ్ ఫర్గివ్నెస్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఆల్ సిన్స్, ఆల్ బ్లెస్సింగ్స్. క్షమాపణ అనేది దీవెనలన్నిటికీ పునాది. ఆశీర్వాదాలన్నిటికీ పునాది ఏంటమ్మా? క్షమాపణ. దేవుని క్షమాపణ లేకుండా ఎన్ని ఆశీర్వాదాలు కలిగి ఉంటే ఏం సుఖం? దేవుడు మన దోషమును క్షమించకుండా ఎన్ని ఆస్తిపాస్తులున్నా ప్రయోజనం లేదు, ఎన్ని భోగభాగ్యాలు అనుభవిస్తున్నా సుఖం లేదు, ఎన్ని సుఖ సౌఖ్యాల్లో తూలుతున్నా సరే సుఖం లేదు. ఫర్గివ్నెస్, క్షమాపణ చాలా అవసరం. ఎవరు నిన్ను క్షమిస్తారో, నీ దోషములు క్షమిస్తారో వారు నిజమైనటువంటి స్నేహితులు. ఫస్ట్ ఎపిస్టల్ ఆఫ్ జాన్, 1st chapter verse 9. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఎప్పుడు క్షమించేస్తాడు? పాపాన్ని కప్పుకుంటే పాతాళమే, పాపాన్ని ఒప్పుకుంటే పరలోకము. ఒప్పుకునే దగ్గరే ఒప్పుకోవాలి. అర్థమైందండి? ఎక్కడ క్షమించే స్నేహితుడు ఉన్నదండి, దోషములను ఆ క్షమించే నిజ స్నేహితుడి దగ్గర ఒప్పుకోవాలి. నేను అక్కడ ఒప్పేసుకున్నా, ఇక్కడ ఒప్పేసుకుని, ఇక్కడ కడిగేసుకున్నా ఏం సుఖం లేదు. క్షమించే స్నేహితుడి దగ్గర మన పాపాన్ని ఒప్పుకోవాలి. క్షమాపణ. ఒకానొక సందర్భంలో పేతురు అన్నాడు, ఐఎమ్ ఏ సిన్నర్, ప్లీజ్ లీవ్ మీ అంటాడు. నేను పాపాత్ముడినయ్యా, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అన్నాడు యేసుప్రభుని. వదిలాడండి? నేను పాపాత్ముడిని, నన్ను వదిలిపెట్టు ఒప్పుకున్నాడు. ఒప్పుకున్న తర్వాత ఎందుకు వదులుతాడు? యు ఆర్ మై ఫ్రెండ్ అన్నాడు. నీవు నా స్నేహితుడవు. క్షమాపణ. క్షమించేటువంటి స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను క్షమిస్తాడు, నిబ్బరాన్ని ఇస్తాడు, నిదానిస్తాడు, నీకు గైడ్లైన్స్ ఇస్తాడు. క్షమాపణ పొందుకున్నాక అది ఎలా ఉంటుందో తెలుసా అండి? ఎంత బరువు దిగిపోయినట్టు ఉంటుందో. ఆహా, దట్స్ ఫ్రీ. లేకపోతే క్షమాపణ నీకు దొరకలేదనుకోండి, ఎప్పుడు కూడా భయంగానే బ్రతుకుతూ ఉంటాం. ఎప్పుడు ఏదన్నా మళ్ళీ కార్యం తలబెడతారేమో నాకు మళ్ళీ. మనుషులు చేయొచ్చు, మహోన్నతుడు చేయడా పని. హూ ఫర్గివ్స్ యూ. నిజమైన స్నేహితుడు నిన్ను క్షమిస్తాడు, నిదానిస్తాడు, నిబ్బరాన్ని ఇస్తాడు, నీకు ఎప్పుడు కూడా నెమ్మదిని కలగజేస్తాడు. నీవు క్షమించబడ్డావా? నీ దోషములు క్షమించబడినవా? అలా దోష క్షమాపణ లేని వారితో స్నేహం, అది నిజ స్నేహం అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టే. సెకండ్లీ, బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 41 verse 14. యెషయా 41:14. పురుగు వంటి యాకోబుని ఏమంటున్నాడమ్మా? పురుగు వంటి యాకోబే పురుగు అయితే మరి మనం ఎవరమో? పురుగు వంటి యాకోబు, స్వల్ప జనమకు ఇశ్రాయేలు, భయపడకుడి, నేను నీకు సహాయము చేయుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఏంటా సహాయము? నీ విమోచకుడు ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడే. చాలు. నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడంటే దోషాన్ని క్షమించడం మాత్రమే కాకుండా ఆ దోషాన్ని, ఆ పాపాన్ని నీ నుంచి విడిపించేస్తాడు. అర్థమైన విషయమే. ఏది అంటించుకున్నావో దాని నుంచి నేనేం చేస్తాడు? విడుదలిస్తాడు. సో ట్రూ ఫ్రెండ్ అంటే సెకండ్ క్వాలిటీ ఏంటో తెలుసండి. హూ రిడీమ్స్ యూ. విమోచన. ఏ దోషానికి నీకు క్షమాపణ దొరికిందో ఆ దోషానికి నీకు పొత్తు లేకుండా చేయటం, విడిపించటం, విమోచన. నిన్ను విమోచించు వారే నీ నిజమైనటువంటి స్నేహితుడు.
ఈ రిడీమ్స్ అన్న పదం ఓల్డ్ టెస్టిమెంట్ హీబ్రూ బైబిల్లో సుమారు 46 సార్లు రాయబడి ఉంది. అంత ప్రాముఖ్యత ఉంది దీనికి. 46 టైమ్స్. నీ విమోచకుడు ఇజ్రాయిలు పరిశుద్ధ దేవుడే. ఒప్పుకున్నావు, తప్పు ఒప్పుకున్నావు దేవుడి దగ్గర. ఏం చేశాడు దేవుడు? ఆ తప్పుకి నీకు ఇక సంబంధమే లేకుండా చేస్తాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. వారు నిజమైన స్నేహితుడు అవుతారు. రిడీమ్స్. కష్టాల నుండి, పాపముల నుండి, బానిసత్వము నుండి, వెట్టి చాకిరి నుంచి విడుదల. విడుదల. ఎట్లా వచ్చేవారు బయటికి? మా ఫ్రెండ్ విడిపించాడండి అంటారు. ఏం చేశాడు? విడిపించాడు. మరి కేసు కొట్టేయబడిందా? లేదు. ప్రస్తుతానికి బయటకు వచ్చావు, మళ్ళీ ఎప్పుడైనా లోపలికి వెళ్ళే అవకాశం ఉంది. కానీ ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసండి? ఆ పాపము నుంచి, ఆ శాపము, ఆ దోషం నుంచి ఏం చేస్తున్నాడు దేవుడు? విడుదల. హల్లెలూయా. లోక స్నేహితులకి నిజ స్నేహితునికి ఉన్న తేడా. ఎలా ఆయన మాత్రమే విడిపించగలడు? దాని ఖర్చు అంతా ఆయన పెట్టుకుంటాడు. నువ్వు బెయిల్ అంటావో, లేకపోతే బినామీ అంటావో, లేకపోతే వకాల్తా అంటావో, జామీందార్ అంటావో, అర్థమైందండి? నువ్వు చేసినటువంటి ఆ తప్పుకి, ఆ నేరానికి, ఆ ఘోరానికి, ఆ పాపానికి, ఆ దోషానికి ఆయన వెలంతా ఆయన పెట్టుకుని నిన్ను విడిపించేస్తాడు. ఆ వెల ఏమిటో తెలుసా? యేసు రక్తం. ప్రైజ్ ద లార్డ్. ఎఫెసియన్స్ 1:7. ఎఫెసి 1:7. దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనమును, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. చూడండి, విమోచనం అంటే డెఫినేషన్ ఇచ్చారు చూసారండి. మన అపరాధములకు క్షమాపణ త్రూ హిజ్ బ్లడ్. త్రూ హిజ్ బ్లడ్. తన రక్తము ద్వారా. ఇక్కడ విడిపించటానికి, దాస్యము నుండి తప్పించి తిరిగి వారి స్వదేశానికి రప్పించటానికి ఆయన పెట్టిన ఖర్చు ఏంటండి? ఆయన రక్తం. వెల చెల్లించాడు ఆయన. విమోచన అంటే అర్థం కేవలము విడుదల అనే కాదండి. ఒక వ్యక్తి పోగొట్టుకున్న దాన్ని తిరిగి మరిగి ఇప్పించటం. ఏదైతే పాపము చేసి మనము పరలోకాన్ని పోగొట్టుకున్నామో, క్రీస్తు తన రక్తము చిందించి విశ్వసించినటువంటి వారికి తిరిగి మరలా పరలోక హక్కుదారులు చేయటం. ప్రైజ్ ద లార్డ్. విమోచన అమూల్యమైనటువంటి రక్తము చేత. సో హీఈస్ ట్రూ ఫ్రెండ్. నిజ స్నేహితుడు. క్షమించి వదిలేయడు. నిన్న దోషం నుంచి తప్పించేస్తాడు, విడుదల కలిగించేస్తాడు. వెల రక్తం. ఆయన రక్తం మూలంగానే స్వతంత్రత. ఆయన రక్తం మూలంగానే పరలోకపు శాశ్వత పౌరసత్వం. ఆయన విమోచకుడు. విడిపించువాడు స్నేహితుడు, కానీ ఇరికించువాడు స్నేహితుడు ఎట్ట అవుతాడండి? కొంతమంది వేషం వేసుకుంటారు, స్నేహితుల వేషం. నువ్వు తప్పు చేస్తే క్షమించినట్టు నటించి అవసరం వచ్చినప్పుడు ఇరికిచ్చి నరికిచ్చేస్తుంటారు అంతే. ప్రభు విడిపించి నడిపిస్తాడు ఆయన. ప్రైజ్ గాడ్. చాలాసార్లు చెప్పాను విమోచన అంటే, గుర్తుందా? వి అంటే విభుడు, దేవుడు. విభుడు. మో అనగా పాపభారాన్ని మోసినవాడు. ఇప్పటికీ అనేకుల భారాన్ని మోస్తున్నాడు ఆయన. చా అంటే చనిపోయి లేచినవాడు. నా అనగా నమ్మదగినవాడు. విమోచన ఆయన ద్వారానే. ఆయనతో మనం స్నేహం చేయాలి. దోషములకు క్షమాపణ దొరుకుతుంది, పాపములకు విమోచన దొరుకుతుంది. ఏది పోగొట్టుకున్నావో తిరిగి అది మళ్ళీ నీకు ఇప్పించబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. థర్డ్లీ, బుక్ ఆఫ్ జాన్ గాస్పెల్ 10:27. యోహాను సువార్త 10:27. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నేను నా గొర్రెలు ఎరుగుదును. నాకు తెలుసు నా గొర్రెలు నా స్వరం వినును. నేను ఎరుగుదును, నా గొర్రెను ఎరుగుదును అంటున్నాడు. అంటే నాకు తెలుసు, నా గొర్రెల సంగతి నాకు తెలుసు.
నిజ స్నేహితుని యొక్క మూడవ లక్షణం ఏమిటంటే ప్రియులారా, ఎవరు నిజమైన స్నేహితుడు అంటే హూ ఐడెంటిఫైస్ యూ. హూ ఐడెంటిఫైస్ యూ. ఎవరు నీ మనస్సు గుర్తిస్తారో, ఎవరు నీ గురించి పూర్తిగా గ్రహించగలుగుతారో వారు నిజమైన స్నేహితుడు అవుతారు. గ్రహింపు సరిగా ఉండాలి. అందుకే మనసెరిగిన యేసయ్య మదిలోన మనసెరిగిన. ఇప్పుడు మన పేరెంట్స్ ఉన్నారు, నువ్వేం తింటావో మీ పేరెంట్స్కి తెలుసు. నీకు ఏం అవసరమో కూడా పేరెంట్స్కి తెలుసు. అవునా కదా విషయమే? మై డాడ్ ఈజ్ మై బెస్ట్ ఫ్రెండ్ అని రాస్తారు. ఇట్స్ ఓకే, నేనేం కాదండి. అయితే నీ మనస్సు గుర్తించువారెవరు? పేరెంట్స్ గుర్తిస్తున్నారు, నేను వారిని ఎప్పుడూ తప్పుపట్టాను. నీ అంతరింద్రియములను పరిశోధించువాడెవరు? బుక్ పెట్టు అంటే మీ డాడీ మా పిల్ల బాగా చదువుకుంటుంది అనుకోవచ్చు. బట్ నీ మనస్సు గుర్తించువాడు, నువ్వేం చేస్తున్నావో గుర్తించువాడు. దైవజనులు అన్నీ చూడరండి, తెలియదు, అన్నీ తెలియదు పాపం. ఓ 200 మందిలో ఒక 60-70 పేర్లు గుర్తుపెట్టుకుంటాం మేము. నేను ఫ్యాక్ట్ మాట్లాడుతున్నాను. కొంతమందిని చూస్తే తప్ప గుర్తుపట్టలే మేము. బట్ ఆయనకి అందరూ తెలుసు. తెలుసా తెలియదు ఆయనకి? హూ ఈజ్ యువర్ ట్రూ ఫ్రెండ్? హూ ఐడెంటిఫైస్ యూ? నీ మనస్సు గుర్తించని వాడు నిజమైన స్నేహితుడు కాడు. నువ్వు బాధలో ఉన్నావా, అక్కరలో ఉన్నావా, ఆనందంగా ఉన్నావా కూడా గుర్తించకపోతే ఎందుకు? ఏయ్ దా ఎన్నడు కూర్చున్నావు, లేచిరా అంటే అప్పుడు నువ్వేమంటావు? నా మనసు బాగాలేదు. ఏమంటున్నావు? అప్పుడు వెంటనే నీ ఫ్రెండ్, నీ మనసు నాకు తెలుసు దా అంటే ఏంటి తెలుసు? నీకు తలకాయ తెలుసు అంటావు కోపం వస్తే. కీర్తన 139:2, 139వ కీర్తన 2వ వచనం. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. అమ్మ అర్థమైందా? ఇప్పుడు ఇది మీ డాడీకి తెలుస్తుందా, మీ మమ్మీకి? నువ్వు కూర్చుండుట లేచుట తెలుసా? తెలీదు. అర్థమైంది విషయమే. ఇంకేమన్నాడు? నాకు తలంపు పుట్టక మునుపే, తలంపు పుట్టక మునుపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. అర్థమైందా? అందుకే ఆయన దేవుడు అయ్యాడు. ప్రైజ్ ద లార్డ్. అసలు తలంపు రాకముందే, పుట్టకముందే మొత్తం ఆయనకి తెలుసు. హీ నోస్ వెరీ వెల్, బట్ యూ నోస్ నథింగ్. నథింగ్ అంతే, ఏం లేదు. పైగా ఏంటంటే డాబ్ సరే ఐ నో వెరీ వెల్ సూపర్, ఐ నో అంటాడు. ఏనో నీకు తలకే, నేను అంటాను నో అంటాను అంతే. ఏం తెలుసు నీకు? తలంపు పుట్టక మునిపి ఆయన ఎరిగి. మళ్ళీ మీరు ఈ ప్రశ్న నన్ను వేయచ్చు, ఏమండి తలంపు పుట్టక మునిపి ఆయన తెలిసినప్పుడు నాది చెడ్డ తలంపు అయినప్పుడు ఆయన ఆపేయచ్చుగా. పాపం నువ్వు చెప్పలేదని. స్వతంత్ర ఇచ్చేది ఆయనే, స్వతంత్రత. అర్థమైందా? నిన్ను సరిచేసేది ఆయనే. ఆ స్వతంత్రతను నువ్వు మిస్యూజ్ చేసుకుంటున్నావు. ఏం ఆలోచించాలో అది ఆలోచించట్లేదు. అందుకే మానవుడు నోటితో తప్పు చేయటానికి, కళ్ళతో తప్పు చేయటానికి బీభత్సంగా భయపడుతూ ఉంటాడు, కానీ మనసుతో తప్పు చేయడానికి భయపడ్డు. అదేమనంటే ఐ డోంట్ కేర్, నన్ను ఎవడు చూడ్డు, నా తలంపు నా ఇష్టం వచ్చినట్టు ఆలోచించుకుంటానంటాడు. ఎవరు నిన్ను గుర్తిస్తున్నారో వారు నీ నిజమైనటువంటి స్నేహితుడు. నిన్ను సరిచేస్తారు, వాళ్ళు సరిచేస్తారు. నువ్వు ఎంతమందిలో ఉన్నా నిన్ను గుర్తించగలరు. సాధు సుందర్ సింగ్ సిక్కుల కుటుంబం నుంచి క్రీస్తుని విశ్వసించినటువంటి వ్యక్తి, రక్షకుడుగా అంగీకరించిన వ్యక్తి.
యేసుప్రభుని వదిలేయమని ఇంట్లో చాలా బలవంతం చేశారు, ఆయన ఇబ్బందులు పాలు చేశారు, వదిలేశారు, బయటకు వచ్చేసాడు. గుర్రం మీద వెళ్తూ సువార్త చేయటానికి వెళ్తున్నాడు. ఒక ఊరు దాటేసి వెళ్ళిపోయాడు, ఇంకో ఊరికి వెళ్ళాలి ఆయన. ఆ మధ్యలో పెద్ద కొండ. దేవుడు మాట్లాడుతున్నాడట ఆయనతో, సింగ్ ప్రీచ్ ద గాస్పెల్ టు ద మౌంటైన్ అన్నాడట. అంటే నీ ముందున్న కొండకి సువార్త చెప్పు. ప్రభువా, ఇంకొంచెం ముందుకెళ్తే ఊరు వస్తుంది, అక్కడ చెప్తాను. నో, స్టాప్ హియర్, ప్రీచ్ ద గాస్పెల్ టు ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్ మౌంటైన్. నీ ముందు కొండ ఉందే, ఆ కొండకు సువార్త చెప్పు. కొండకు చెప్పడం ఏంటయ్యా? కాదులే ప్రభా, వెళ్ళిపోతాను, కొద్దిసేపు ఉంటే ఊళ్ళోకి వెళ్ళిపోతాను, అక్కడ చెప్తాను. నో, కదలొద్దు, డోంట్ మూవ్, స్టాప్ హియర్, ప్రీచ్ ద గాస్పెల్. ఇదేదో గట్టిగా బలవంతం చేసినట్టే ఉందనుకుని గుర్రం దిగి బైబిల్ పట్టుకుని కొండ వైపు తిరిగి, ఓ కొండ, యేసుప్రభు లోకరక్షకుడు, ఓ కొండ మారు మనసు పొందు, ఓ కొండ నీ పాపములు ఈనాటికి చాలిక, ఈ రోజుతో నీ పాపములు సరిపెట్టేసి, నీ పాపములు క్షమించడానికి యేసుక్రీస్తు రక్తం చిందించాడు. కొండ మారు, బ్రతుకు మార్చుకో, నీకు పరలోకం సిద్ధపరిచాడు దేవుడు. ఈ రోజుతో క్షమాపణ పొందు, పశ్చాత్తాపడు. కొండ, నువ్వు మారితే నీకు పరలోకం ఇస్తాడు. నువ్వు మార్పు చెందుతావా? తప్పు ఒప్పుకుంటావా? కొండ, నిన్నే కొండ మారు, నువ్వు నీ మారతానంటే కన్నీటి ప్రార్థన చేసుకోకుండా దేవుడు నీకు క్షమిస్తాడు అని చెప్పి ప్రార్థన చేసి బయలుదేరుతున్నాడు. ఎవరు? సాధు సుందర్ సింగ్. గుర్రం ఎక్కే లోపే ఆ కొండ వెనక నుంచి ఒక గజ దొంగ పరిగెత్తుకుంటూ వచ్చి ఇతని కాళ్ళ మీద పడ్డాడు. ఆ గజ దొంగ అక్కడ ఉన్నాడని సుందర్ సింగ్కి తెలుసా? ఎవరికి తెలుసు? ఆ దొంగ మార్పు కొరకు ఇతను వాడుకున్నాడు. అక్కడ, అయ్యా, నేను పెద్ద గజ దొంగని, రాత్రులు ఆ ఊళ్ళో దొంగతనాలు చేసి పగలంతా ఈ కొండ దగ్గర దాక్కుంటాను. ఈరోజు ప్రభువు నాతో మాట్లాడాడు, ఈ రోజుకు చాలు ఈ పాపాలు క్షమించేశాడు, మార్పు చెందాడు. దేవుడు ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. నిజంగా నువ్వు ఆ గోడకి చెప్పమంటే సువార్త చెబుతావా? వాట్ ఏ ఫూలిష్, రబ్బిష్ అంటే పోతూ ఉంటావు. ఫూలిష్, రబ్బిష్ ఆ దేవుడు ఎప్పుడు? ప్రతి దానికి ఏదో కారణం ఉంటుంది. ఎవరు నిన్ను గుర్తిస్తున్నారు? ఎవరు నీ మనస్సు గుర్తిస్తున్నారు? మరి నువ్వు వారి మనస్సు గుర్తిస్తున్నావా? వారి అభీష్టం ఏంటో, వారి అభిలాష ఏంటో, దేవుని కోరిక ఏంటో నువ్వు నెరవేరుస్తున్నావా? వారే నిజమైన స్నేహితుడు అవుతాడు.